నమస్తే, వెల్కమ్ టు వేకప్.ఇండియా.టీవీ. తెలంగాణలో అధికారం చెలాయిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఈ మధ్య దేశ జనాభాలో రాష్ట్ర వాటా 2.5% మాత్రమే, కానీ దేశ ఆదాయంలో రాష్ట్ర వాటా 5% అని, సంవత్సరానికి పన్నుల రూపంలో రాష్ట్రం కేంద్రానికి చెల్లిస్తున్న దానికంటే రాష్ట్రానికి కేంద్రం తిరిగి చెల్లిస్తున్నది బహు స్వల్పమని దుమ్మెత్తిపోశారు. ఈ విషయమై వేకప్.ఇండియా.టీవీ లోతుగా పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకర నిజాలు బయటపడ్డాయి. ఆ నిజాలు మీకోసం. కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖల నుండి తెలంగాణ రాష్ట్రంకు దాదాపు 42% పైగా నిధులను వెచ్చించినట్లు అధికారిక సమాచారం అందుబాటులో ఉంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటాను 42% పెంచారు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆగస్టు 7, 2016న గజ్వేల్ నియోజకవర్గం మిషన్ భగీరథ ప్రారంభ సభలో బహిరంగంగా ప్రజలకు ఈ విషయం తెలియజేస్తూ మోడీని అభినందించారు. ఆ విషయం పక్కన పెడితే ఈ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన కేటాయింపులు పరిశీలిస్తే సింగరేణికి దాదాపు 2,000 కోట్లు ఇచ్చారు. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీకి 44 కోట్లు ఇచ్చారు. హైదరాబాదు అటామిక్ జనరల్ డైరెక్టరేట్కు 374.25 కోట్లు ఇచ్చారు. హైదరాబాదులోని ఐఐటికి 300 కోట్ల రూపాయలు కేటాయించారు. హైదరాబాదులోని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుకు 19 కోట్లు ఇచ్చారు. హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్కు 135.46 కోట్లు కేటాయించారు. సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ సమీర్కు 150 కోట్ల రూపాయలు ప్రకటించారు. తెలంగాణ పంచాయతీరాజ్ విభాగానికి 273 కోట్లు కేటాయించారు. ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి కోసం గత 8 సంవత్సరాలలో దాదాపు 3,000 కోట్లను తెలంగాణకు ఇవ్వగా 2018 నుండి నేటి వరకు 1,500 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేసిందని తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాదు నగరంలో వరదలు వచ్చిన సమయంలో తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధికి 599 కోట్లను కేటాయించగా అందులో కేంద్ర ప్రభుత్వ వాటా 449 కోట్లు. ఈ నిధులను 224.50 కోట్ల చొప్పున 2 విడతలుగా ఎస్డీఆర్ఎఫ్ కు జమ చేసింది. అదే విధంగా 2021-22లో కూడా తెలంగాణ ఎస్డీఆర్ఎఫ్ కు 479.20 కోట్లు కేటాయించగా అందులో కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు 359.20 కోట్లు. గత సంవత్సరం లాగే ఇప్పుడు కూడా 179.60 కోట్లు చొప్పున 2 విడతలుగా ఈ నిధులను ఎస్డీఆర్ఎఫ్ కు విడుదల చేస్తున్నట్లు తెలిసింది. స్మార్ట్ సిటీస్ మిషన్ పథకం ద్వారానే కాకుండా అమృత్ 2.0 పథకం కింద తెలంగాణలోని వివిధ పట్టణాలలో మెరుగైన సౌకర్యాలను కల్పించడం కోసం 2,780 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 2016-2021 మధ్య సాగిన మొదటి దశలో 1,660 కోట్ల వ్యయంతో 66 ప్రాజెక్టులకు ప్రణాళికను రూపొందించినట్టు సమాచారం. 12 పట్టణాలను కలిపి రూపొందించిన ఈ ప్రణాళికలో 832 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం అందించింది. తెలంగాణ రాష్ట్రానికి 2020-21 సమయంలో 195.6 కిలోమీటర్ల జాతీయ రహదారుల కోసం వివిధ పనుల నిమిత్తం నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర రోడ్డు మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీనికోసం 1,005.38 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. నిధుల కేటాయింపులు మంజూరుకు సంబంధించిన వివరాలను అప్పట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు కూడా. కేంద్రం తెలంగాణకు కేటాయించిన నిధుల వివరాలు: నిజాంపేట్ బీదర్ 161B జాతీయ రహదారి పునరావాసం అప్గ్రేడేషన్ కోసం 27.79 కోట్లు. నకిరేకల్ నాగార్జున సాగర్ 565వ జాతీయ రహదారి నిర్మాణంలో మిగిలిన పునరావాసం అప్గ్రేడేషన్ పనుల కోసం నిధులు మంజూరు. NH44 హైదరాబాద్ టు బెంగళూరు పరిధిలో అండర్ పాస్ సర్వీస్ రోడ్డుల నిర్మాణానికి
21.16 కోట్లు మంజూరు. NH-163 హైదరాబాద్ టు భూపాలపట్నం 6 లేన్లుగా విస్తరణ మెరుగుపరిచేందుకు 48.32 కోట్లు కేటాయింపు. NH-63 ఎల్బీనగర్ టు మల్కాపూర్ 6 లేన్ల ప్రధాన క్యారేజ్ వేకు పునరావాసం, అప్గ్రేడేషన్, సర్వీస్ రోడ్, డ్రైన్లు, ఫుట్పాత్, అండర్ పాస్, చిన్న వంతెన, రహదారి భద్రతా సదుపాయాలకు 545.11 కోట్లు మంజూరు. రాష్ట్ర పరిధిలోని NH-163 2 లేన్ల రహదారిని 4 లేన్ల రహదారిగా విస్తరణకు 317.19 కోట్లు కేటాయింపు. జడ్చర్ల టు కల్వకుర్తి సెక్షన్లో జడ్చర్ల టౌన్లో ROB పునర్నిర్మాణం కోసం 45.81 కోట్లు మంజూరు చేశారు. 2022 ఫిబ్రవరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ జవాబిస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన అనంతరం ఈ కొత్త రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయనే వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తెలంగాణకు వివిధ పద్ధతుల కింద ఇప్పటి వరకు 1,58,735 కోట్ల నిధులు విడుదలయ్యాయని, కేవలం 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చాక గత 5 ఏళ్లలోనే 1,41,735 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. వాస్తవాలు ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధుల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతున్నట్లు ఊరు వాడా యాగి చేస్తున్నారు. ఇప్పుడు మరో మెట్టు ముందుకు వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన నిధులలో భారీ కోతలు పెడుతున్నారని, మా వాటాకు రావాల్సిన నిధులు మాకు ఇచ్చి తీరాలని మరో బాంబు పేల్చారు. ఇలా ప్రతి రాష్ట్రం నిధుల విషయంలో ప్రాంతీయతను రెచ్చగొడుతూ పేచీలకు దిగితే కేంద్ర ప్రభుత్వ నిర్వహణ కష్టతరమవుతుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ విభాగాలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు నిధులలేమి అడ్డంకిగా మారుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే భారతీయ రైల్వేలు అభివృద్ధి పథంలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఇందులో భాగంగా భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రజలకు ఎలా సౌకర్యవంతంగా మారబోతుందో చూద్దాం. వందే భారత్ 2 కేవలం 52 సెకండ్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ రైళ్లు గంటకు 180 గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి. ఈ రైళ్లలో 430 టన్నులకు బదులుగా 392 టన్నుల తక్కువ బరువు కలిగి ఉంటాయి. వైఫై సౌకర్యంతో పాటు మెరుగైన అన్ని ఫీచర్లను ఇందులో అందుబాటులో ఉంచనున్నారు. మునుపటి వందే భారత్ రైళ్లలో 24 అంగుళాల LCD టీవీలు ఉండగా వీటిల్లో 32 అంగుళాల టీవీలను అమర్చనున్నారు. ఇందులో ఉండే 15% ఎక్కువ ఎనర్జీ ఎఫెక్టివ్ ఏసీలు, డస్ట్ ఫ్రీ క్లీన్ ఎయిర్ కూలింగ్ ట్రాక్షన్ మోటార్ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తాయి. కొత్త రైలు 130 సెకండ్లలో 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనుండగా పాత రైళ్లలో అది 146 సెకండ్లుగా ఉంది. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణికులకు అందిస్తున్న సైడ్ రిక్లైనర్ సీటు సౌకర్యం కొత్త రైళ్లలో అన్ని క్లాసులకు అందుబాటులోకి రానుంది. వందే భారత్ 2 ఎక్స్ప్రెస్ కొత్త డిజైన్లో ఎయిర్ ఫ్రెషింగ్ కోసం రూఫ్ మౌంటెడ్ ప్యాకేజ్ యూనిట్ RMPUలో ఫోటో ఉత్ప్రేరక అల్ట్రావైలెట్ ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. చండీగఢ్లోని సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ CSIO సిఫార్సు చేసిన ప్రకారం దీనిని ఇన్స్టాల్ చేశారు. స్వచ్ఛమైన గాలి వచ్చేందుకు, అలాగే గాలి ద్వారా వచ్చే సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియా, వైరస్ మొదలైన వాటి నుండి ఫిల్టర్ చేయడానికి, శుభ్రం చేయడానికి ఈ RMPU వ్యవస్థను 2 చివర్లలో ఏర్పాటు చేస్తారు. కొత్త రైలులో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు ఉండనున్నాయి. ఈ ట్రైన్ 3 గంటల బ్యాటరీ బ్యాకప్ను కలిగి ఉంటుంది. వందే భారత్ అనేది ఇండియన్ రైల్వేస్ నిర్వహించే ఆటో పైలట్ EMU రైలు. దీనిని 18 నెలల వ్యవధిలో భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవ ద్వారా చెన్నైలోని పెరంబూర్లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో రూపొందించారు. దీనిని ట్రైన్ 18 అని కూడా పిలుస్తారు. ఈ రైళ్లను ట్రయల్ రన్ నిర్వహించిన తరువాత 2019 ఫిబ్రవరి 15వ తేదీన ఆవిష్కరించారు. కాగా ఆగస్టు 2023 నాటికి 75 వందే భారత్ 2 రైళ్లను తయారు చేయాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వందే భారత్ 2 ఎక్స్ప్రెస్లు తెలంగాణకు కూడా 2 కేటాయించారు.
ఒకటి సికింద్రాబాద్ నుండి న్యూఢిల్లీకి, మరొకటి సికింద్రాబాద్ టు విశాఖపట్నం మధ్య పరుగులు పెట్టనున్నాయి. ఈ వందే భారత్ హైస్పీడ్ రైళ్లు తెలంగాణలో దీపావళికి ప్రారంభం కానున్నాయి. భారత ప్రజలకు అన్ని రంగాలలో ఈ తరహా ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రావాలంటే కేంద్రం ఆర్థికంగా పటిష్టంగా ఉండాలి. అలా ఉండాలి అంటే ప్రతి రాష్ట్రం ఎంతో కొంత తన వాటా నిధులను త్యాగం చేయక తప్పదు. కాబట్టి తెలంగాణ పెద్దలు ఇప్పటికైనా విషయాలను గ్రహించి ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని గ్రహించి ఆరోగ్యవంతమైన రాజకీయాలకు తెర తీయాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ వేకప్ ఇండియా.tv.